హలో 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 అన్నా నమస్తే నరేష్ అన్న. అన్న నమస్తే, గుడ్ మార్నింగ్ నాన్న గుడ్ మార్నింగ్ అన్న. అన్న. 3 నెలలు అన్న నీ వెయిటింగ్ నాది. అన్న చెప్పండి అన్న. అన్న అన్న మీరు ఇక నాకు ఏం చేస్తారో నాకైతే ఏం తెలియదు. ఎందుకు చెప్పన్నా, ఏం చేయమంటావు? అన్న మనకు 2 లక్షల పైన రుణమాఫీ ఉండే కదా. అవును. ఇక మరి ఇక రేవంత్ రెడ్డి అన్ని రేవంతాలు మాట్లాడతాడు, వదిలిపెడతాడు. ఉమ్, ఉమ్, అన్న మరి మార్చి 31 వరకు అన్నారు కదా అన్న. ఉమ్. మరి ఏమన్నా ఉండేనా లేకపోయినా? ఉంటుందన్న, ఎందుకు ఉండదు? ఉండదని ఎట్లా అనుకుంటావు నువ్వు? ఇప్పుడు ఈ అదే అన్న అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి కదా. భరోసా అన్న, ఉమ్? నీ మీదనే భరోసా అన్న. లేకపోతే చెప్పినోడిని మనం మర్చిపోం కదా, చెప్పినోడిని ఇడిచిపెట్టాం కదా. అదే అన్న అయితే ఉమ్, మన స్టోరీ ఏంటంటే వాస్తవానికి వాహిని టీవీ ఛానల్ అది నరేష్ అన్న ఉమ్, అంతే. ఇక వేరే క్యాండిడేట్ ఎవ్వరు కూడా దీని మీద ఫోకస్ చేసే క్యాండిడేటే లేరు, రిపోర్టర్లు ఎవరు. ఉమ్, ఉమ్, ఉమ్. లేదు, నిన్న మొన్న కొంత స్టార్ట్ చేసిర్రు, అక్కడక్కడ వినపడుతున్నాయి. ఎందుకంటే సరే ఎవ్వరు చేసినా సరే మన కోసమే చేస్తున్నారు అనుకునేటోడు నేను. అయ్యో నేనే చేసినా, నా కష్టమే, నా వల్లనే అనుకోను నేను. అన్న అన్న బ్రహ్మాండంగా అంటే అందరినీ మాట్లాడించే పరిస్థితికి మనం తీసుకుపోయినాము. అదే మన ఫస్ట్ సక్సెస్ అని చెప్పుకోవాలి. అన్న అన్న ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామి కల్పించింది కావచ్చు అన్న నాకు. అరే గంత పెద్ద మాట ఎందుకన్నా, నేను మీ అన్న లెక్క, తమ్ముడు లెక్క. అన్న అన్న మనము 7 గుట్టలు ఎక్కి అన్న చూసేస్తానం కానీ నరేష్ అన్న ఫోన్ దొరకలేదు. అరే ఇక నువ్వు ఇట్లా అంటే వేరే రకం అయిపోయేది. ఇక నా రేవంత్ రెడ్డి అని దొరుకుతారు కానీ నువ్వు దొరకవన్నట్టు అయిపోయా. అన్న ఏమైతుందంటే మనకి మన ఫేవరెట్స్ అంతమంది ఉంటున్నారు అన్నట్టు. అదొకటి ఉంది. ఇంకొకటి ఏమవుతుంది అంటే అన్న, ఖచ్చితంగా అన్ని వార్తలు ముఖ్యమే. ఇలా కాంట్రాక్టర్ల బాధలు చెప్పాల్సింది మనమే, ఇలా విద్యార్థుల బాధలు మాట్లాడాలి. సరే నాకు రైతు సమస్యలే ముఖ్యమని నేను మీకు 100 సార్లు చెప్పినప్పటికీ వాళ్ళు కూడా నాకు మీద ప్రెజర్ చేస్తూ ఉంటారు. అన్న మా సమస్యలు చెప్పవా, మీకు వార్తలంటే రైతులేనా అంటే, లే తమ్ముడు మీకు కూడా ఒక 5 నిమిషాలు కేటాయిస్తే తప్పకుండా అని వేరే వేరే ఇష్యూస్ కూడా చెప్పాల్సి వస్తుంది అట్లా. ఇంకోటి అన్నీ మళ్ళీ మనకు బుడిపడే ఉంటాయి. ఫర్ సపోజ్ రేషన్ కార్డులది ఉంటుంది. నిన్న ఏం జరిగిందంటే నాది డిసిసిబిలా 50,000 ఉండే, వాళ్ళు లెక్క చేసే వరకు 65. చంద్రబాబుపేట నాది నర్సంపేట కాన్స్టిట్యున్సీ, చంద్రబాబుపేట మండలం ఉప్పరపల్లి అన్న. నా పేరు ఉడుగుల సాంబయ్య అన్న. నన్ను ఏమంటారు అంటే ఉడుగుల అన్నారు, నన్ను టీఆర్ఎస్ సాంబయ్య అంటారు. బీఆర్ఎస్ సాంబయ్యనా? అంటే ఫస్ట్ పైన టీఆర్ఎస్ కాబట్టి గట్టి వెళ్తారు. అదే ఓకే. కాకపోతే మనము ఏదో సరే జనాలందరూ మార్పు కోరుకున్నారు కాబట్టి మనం ఏం చేయలేము అన్న. చంద్రబాబుపేట సొసైటీలో ఒక 99 ఉండే. మరి ఇక మన కేసీఆర్ చేసినప్పుడు ఏం పోయిందో కానీ అది మళ్ళా 1.55కి వచ్చిండే అన్న. ఇది 65, అది 1.55, అంతా మనకు 2,20,000 దాటింది అన్నట్టు. అందులో మనం కొట్టుడు పోయినాం అప్పుడు. ఇది ఎట్లా ఏంది, నాకు రింగ్ అయితే అసలు మీద నేను వేరే నంబర్కి ఇట్లా రింగ్ చేసిన అనుకుంటాను. ఓకే, సాంబయ్య నీ పేరు? నా పేరు ఊడుగుల సాంబయ్య, ఉప్పరపల్లి, చంద్రబాబుపేట మండల్, నర్సంపేట కాన్స్టిట్యూన్సీ. నర్సంపేట. దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే. దొంతి మాధవరెడ్డి కట్టింది మట్టి వేడన్నా. ఏమున్నా ఆయన కరప్షన్ ఆయన చూసుకుంటాడు. వాస్తవానికి మా పెద్దనే డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో కానీ ప్రతిదీ కూడా మా పెద్దనే చూసుకున్నాడు అన్న. యాక్చువల్గా ఎమ్మెల్యేలు ఏం చేస్తారు చెప్పాలన్నా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. నాకు నేను తుంగతుర్తి ఎమ్మెల్యేతో కూడా మాట్లాడినా కదా, అక్కడికి వెళ్ళి తుంగతుర్తికి వెళ్ళి నాకు ఫోన్ చేసారు చాలామంది. అన్న మా వాడు జర మంచిగానే ఉండే, ఫస్ట్ గెలిచేదాకా ఒక మాట మాట్లాడిండు, గెలిచిన తర్వాత కొంచెం మారిండు, కానీ ఇప్పుడు ఈ సంవత్సర కాలం తర్వాత పూర్తిగా మారిపోయింది. ఇక దోసుకుంటున్నాడు. ఎందుకంటే మళ్ళీ రాదిగా అవకాశం, ఇక అయిపోయింది. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ లాగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి మొత్తం మా ఎమ్మెల్యే దోపిడికి ఎగబడ్డాడు. ఎక్కడ ఏ అవకాశం ఉంటే ఆ అవకాశంతో దోసుకొని పక్కకు పెట్టుకొని ట్రై చేస్తారు. మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ వస్తుందో రాదో అవకాశం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బతుకుంటే అంటే ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళ దాకా రాదు అని అంటారు అందరిగా. ఇక అప్పటి వరకు రాజోడో రాకాశోడో అంటారు అన్నట్టు. అందుకే ఇప్పుడు మంత్రులు కూడా అదే పని చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా అదే పని చేస్తారు. అందుకే ప్రజలకు దొరుకుతలేరు వాళ్ళు, ప్రజల పనులలో లేరు, ఇక వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు. ఏదో దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలన్నప్పుడు ఇప్పుడు ఇక అధికారం ఉన్నప్పుడే ఎంత దొరికితే అంత నొక్కిర్రు అనుకో, దండుకురు అనుకో, ఫ్యూచర్ ఇక వాళ్ళకి పైసలన్నీ ఉంటాయని. ఇప్పుడు పదవి ఉండదు, భవిష్యత్తులో ఎట్లా పోతుంది అది తెలుసు వాళ్ళకి. ఈ లోపు వాళ్ళ వయసు కూడా అయిపోతుంటది ఇక.
అంత పాతోళ్ళే కదన్నా ఎవరన్నా. అదే 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 ఇప్పుడు 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 నువ్వు ప్రజెంట్ గా ఉన్న మినిస్టర్లు అంతా యంగ్స్టార్స్ కాదు. నేను ఇందాక చెప్పిన కదే, అసలు ఇప్పుడున్న మంత్రులలో ఏదో ఒకరిద్దరు తప్ప నెక్స్ట్ టైం కనిపించారు ఓలు. వీళ్ళు అసలు వీళ్ళ టైం అయిపోయే వరకు ఉండరా అనేది కూడా ఇప్పటికే వాళ్ళు ఏదో చెప్పినవి మర్చిపోతుర్రు, చెప్పలేకపోతుండ్రు, సరిగా స్పందించలేకపోతుర్రు. ఒక్కొక్క మంత్రి నీళ్ళు వాటర్ కలుపుతున్నా అంటుండు, ఇంకో మంత్రి ఏమో రుణమాఫీ అని చెప్పి వద్దు ఇప్పుడే కట్టకుర్రి తర్వాత కట్టురు అంటాడు. అంటే అంత కింద మీద ఉన్నారు అన్నట్టు. ఇంకో మంత్రి ఏమో పేరు మర్చిపోతుండు. మన ఇప్పుడు నాలాంటోడికి అవగాహన ఉన్నంత కూడా ఉన్నట్టు అనిపిస్తలేదు అన్న. అవగాహన ఉండొచ్చు ఎప్పుడు మొన్న అంటే వీళ్ళు వయసులో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళంతా అవుట్డేటెడ్ లెక్క అయిపోయారు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ క్యాబినెట్ ఏం మాట్లాడుకుంటున్నారు, బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లే. మాట్లాడతలే వాళ్ళు ఏం చేస్తుర్రో, ఏం క్లారిటీ ఉందో లేదో తెలియదు. ముఖ్యమంత్రి పేరు మర్చిపోతున్నారు. కొండా సురేఖ తల్లి, ఇక ఆమె గురించి చెప్పాలంటే ఇక ఆమె ఉన్నది. అయితే పైగా ఆమె మాట ఒకటి నిన్న చాలామంది షేర్ చేసిర్రు సోషల్ మీడియాలో. కుక్క చచ్చిపోతే పూలు చల్లి ఏడుస్తూ ఉంది గొడగొడ. ఆమె ఇంట్లో కుక్క చచ్చిపోతే మంత్రి ఓకే ఇక అదే కింద పెట్టిన కామెంట్స్ ఏంటి అంటే, అవ్వ తల్లి నీ కుక్క మీద ప్రేమ ఉంటే ఉంచుకో తప్పేంలే, కానీ పిట్టల లెక్క రాలిపోతున్న రైతులు, ఈ రాష్ట్రంలో విద్యార్థులు చస్తే ఏనాడన్నా గట్ల ఏడ్చినవా ఎక్కడికన్నా పోయి, ఏ దవాఖాన కన్నా పోయి, గురుకులాలల్లో హాస్టళ్ళల్లో పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి వస్తే ఏదైనా సమస్య వస్తే ఇలా ఎక్కడన్నా పోయి అట్లా పలకరించినవా, ఎక్కడన్నా పోయి నీకు గంత సానుభూతిగా కుక్క మీద ఉన్నది అంటే మనుషుల మీద లేదు. అది వాళ్ళు మాట్లాడే మాటలు. రైతులు మరి ఇంత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నువ్వు పెంచుకున్న కుక్క మీద నీకున్న సానుభూతి కనీసం నీకు ఓట్లు వేసిన నాయకులు కార్యకర్తల మీద అలా ప్రాణాలు కావా? నీ కుక్కదే ప్రాణమా? నీకు నువ్వు పెంచుకో నువ్వు పెట్టుకో అమ్మా, కానీ అదే సానుభూతి ప్రజల మీద కూడా ఉండాలి, అదే ప్రేమ కొంత చూపెట్టాలని చెప్పి నిన్న మాట్లాడుతారు. నేను ఇంకా ఈ మంత్రులందరి గురించి చెప్పాలంటే నేను అంటా ఉన్నా, ఈజ్ అవుట్డేటెడ్ మినిస్టర్స్ అంతా. ఎవ్వరు కూడా ఉత్సాహంగా పని చేద్దాం, వాళ్ళ శాఖలో ఏదన్నా చేంజెస్ తీసుకొద్దాం, ఉరికిపిద్దాం, సంస్కరణలు తెద్దామని ఒక్కనికన్నా ఉంటే చెప్పుర్రి. ఇవో పలానా ఆయన చేస్తుండే చెప్పుర్రి. పెద్ద మనుషులు ఉంటారు కదా, పెద్ద మనుషులు 60-70 ఏళ్ళు అయినాక నడిస్తే జరిపా ఉండని తీరా ఏదోటి అంటారు చూడు, ఆ వయసులో ఉన్నారు వాళ్ళంతా. ముందు మాట్లాడదాం తర్వాత వెనకేమన్నా కానీ, వెనకటికి ఒక సామెత ఉండన్నా, దర్జీ అట ఏమనుకున్నాడట అంటే వాడిని సూది చేతుల నుంచి పంపకం సూది కింద పడ్డదట. అది ఇక కేసీఆర్ సార్ చెప్పింది గతంలో, నేను కూడా చెప్తుంటే ఒకసారి చెప్పిరా, సూది దొరికితే కిలో చక్కెర పెడతా అన్నట దేవునికి. కిలో చక్కెర పిచ్చియా నీకన్నా పిసలేసి 40 రూపాయలు 50 రూపాయల కిలో చక్కెర పెడతా అంటే ఒక ఆర్డర్ సూదికి అన్నదట ఆమె అలా భార్య. అంటే నీ దొరకనైతే దొరకని తీయే ఎగబెడదాం అడిగినా పోయినా చూస్తాడా దేవుడు వచ్చి అడుగుతాడా మనల్ని? రేవంత్ రెడ్డి దేవుడు వచ్చి కిలో చక్కెర పెట్టు అని అడుగుతాడా? ఇప్పుడు మొక్కితే సరిపోయా సూది దొరకని ఎగబెడదామన్నాడట. 10 పైసల సూదికి నువ్వు 40 రూపాయలు అంటాను అంటే దొరికినప్పుడు చూసుకున్నది మనం ఏమన్నా ఇస్తానవా? దేవుడు వచ్చి మనం ఇచ్చింది చూస్తుండా అడుగుతుండా, పోనీ చూస్తుడు పక్కకు పెడితే అడుగుతుండా? అట్లా మనల్ని కూడా గట్లా అనుకుర్రీళ్ళు. ఏ తులం బంగారం స్కూటీ బీటీ ఏదైనా చెప్దాం తర్వాత వీళ్ళకి ఇద్దామన్న టైంలో ఏమైనా చెప్పొచ్చు. కేసీఆర్ మీద దోస్తే సరిపోయా. దేవుడైనా అడగకపోవచ్చు కానీ ప్రజలు అనుకునేటోళ్ళకి ప్రజల గొంతు నరేష్ అని ఉన్నాడు, నరేష్ అని అడుగుతున్నాడు. కానీ ఇది ఎత్తేయచ్చు కదా, కేసీఆర్ మీద పడేస్తే అయిపోయా. చూసినావు కదా, నాకు ఇంత అప్పు ఉందని తెలియదు అంటుండు రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా. నేను ఇంటికి వచ్చేదాకా సీట్ ఎక్కేదాకా నాకు 3,75,000 కోట్లు అప్పే అనుకున్నా అంటుండు. లంక బిందెలు ఉన్నాయి పట్టుకొని పోయి ఇంట్లో పెట్టుకున్నాం అట్లా తిరుపతి రెడ్డి కట్ట పెట్టుకుని వాళ్ళ అన్నకు. సరే సాంబన్న, ఓకేనే, థ్యాంక్ యూ. అయితే ఏమైందంటే నిన్న అన్న డిసిసిబి అమినాబాద్ ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చి అన్న రెన్యువల్ చేసుకోవాలన్నా మీరు ఇంట్రెస్ట్ అన్నా కట్టాలన్నా అని అన్నాడు. అంటే తమ్ముడు మరి ఏదో 31st వరకు అనేది ఒక వాయిస్ ఉంది కదా, చూద్దాం ఏం తమ్ముడు అంటే వాడే ఉంటాడంటే అన్న మరి అప్పటి వరకు ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది కావచ్చు అన్న ఇంకా అనే మాట అన్నాడు. నాకెందుకో ఎంత ఉంది లోన్ మరి మొత్తం ఎంత ఉంది? మొత్తం ఎంత ఉంది లోన్ ఇది? ఇప్పుడు 47కి వచ్చింది అన్న, అది 247కి వచ్చింది. ఓకే, అదే నీకు వీలైతే కుదిరితే 2 లోపు చేసి పెట్టుకో అన్న, లేదా షెడ్యూల్ వచ్చినాక కడతా అంటే మరి మిత్ అయితే పెరుగుతుంది ఎట్లయినా, అది తప్పదు. మరి అదే మాట అన్నాడు. అయితే 2 రకాలు. ఇలా నేను రైతులకు నేను ఎందుకు వచ్చేదాకా ఆగుమన్నా అంటే, ఒకవేళ ఇప్పుడే గట్టి పెట్టుకుంటే వీని మీద నమ్మకం లేదు, ఫస్ట్ చేస్తాడా లేదా. ఇంకోటి అటు మిత్తి పెరుగుతుంది ఒకవేళ అప్పు చేసుకొస్తే అటు.
అప్పు చేసిన కాడైతే ఊరుకోడు కదా అవతలోడు, అంతే కదన్నా. అటు ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. ఈడ ఇంట్రెస్ట్ తగ్గిద్దామని చూసి అప్పు చేసి తీసుకొచ్చి కడితే అటు ఇంట్రెస్ట్ పడుతుంది. 2 రకాలుగా నష్టపోతారు రైతులు. రెండు పడతానే. అందుకే పడొద్దంటే షెడ్యూల్ వచ్చేదాకా ఇది పెరుగుతుంది బ్యాంకు మిత్తే కదా. 3 months అన్న, 3 months నరేష్ అన్న. December 31st నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు 3 months అన్నా. నరేష్ అన్న ఫోన్ కొడుతూనే ఉన్నా. అరే దొరికితే బాగుండని చూసినావు, మొత్తానికి ఇలా దొరికినా. ఎంత తిట్టుకున్నావు ఎన్నిసార్లు అనుకున్నావు ఏ అన్న ఫోన్ ఎత్తాడని. తప్పన్నా, నాలాంటి వాళ్ళు మనకు 4 కోట్ల మంది ఉంటారు. ఇప్పుడు నువ్వు చేయంగా ఇగో నీతో మాట్లాడంగా నేను ఇప్పుడు ఎంత టైం ఇచ్చినా నీకు 11 నిమిషాలు ఇచ్చిన. నీ 11 నిమిషాలలో నాకు ఒక 20 ఫోన్లు వచ్చినాయి టకటక. అదే అంటున్నా నేను, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అది మిమ్ముల తప్పు పట్టుకోవడం నా తప్పే అది. ఎస్ అట్లా అనుకోండి అన్న. నేను ఇంకోటి, మీ సమస్య మాట్లాడకపోతే కూడా బాధపడాలి. అరే ఈయన అన్ని వేరే చెప్తుండు, అరే మాకు సంబంధం లేని మాట్లాడుతుండు అనుకుంటే బాధ. నువ్వు నాకు ఫోన్ చేసినా చేయకుండా నీ సమస్యకు పరిష్కారం నేను చెప్తూనే ఉన్నా కదా. అట్లా కడుపు నింపుకోవాలంటున్నా. మెసేజ్ కూడా పెట్టినా 2-3 సార్లు మీకు అన్న. మెసేజ్ కూడా పెట్టినా, మెసేజ్ కూడా మళ్ళీ వెంటనే రిప్లై అయ్యేది, కట్ అయ్యేది. అదే థ్యాంక్ యూ సాంబన్న. నేను నరేష్ అన్నకు చేస్తున్నా మెసేజ్, మరి ఎవరికి పెడుతున్నా అని మళ్ళీ వాట్సాప్ మెసేజ్ పెట్టేది. ఓకే మళ్ళీ నాకు నేనే డైనేమల పడేది. ఎంత ఉందన్న భూమి నీకు? ఏం పంట పండిస్తా? మన పొలమే అన్న, ఎకరం 12 గుంటలు అంతే. రుణమాఫీ కాలే నీకు? అంతే. ఏదో 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న లెక్క అయిపోయా పరిస్థితి మనది. వాళ్ళే అయినాయి. అదే అంటున్నా, వాళ్ళే అయినాయి, తక్కువ ఉన్న లెక్క కాలేదు. సరే సాంబన్న, థ్యాంక్ యూ, నమస్తే. ఓకే అన్న.